కార్తిక్కి స్కూల్ స్టార్ట్ అవ్వకముందు వీడియో అండి ఇది చూడండి. ఎలిఫెంట్ అంటే ఎంత ప్రాణమో కార్తిక్కి. ఎలిఫెంట్ని చూస్తే అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది వాడికి. ఎలిఫెంట్ని చూసి నిజం ఎలిఫెంట్ అయితే ఎలా ఫీల్ అవుతాడా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఒకసారి తిరుపతిలో నిజం ఎలిఫెంట్ కూడా కార్తిక్ చూశాడు. ఆ రోజు అసలు వాడి కళ్ళల్లో వచ్చిన హ్యాపీనెస్ మర్చిపోలేంది. అలాగే ఇక్కడ చూడండి, ఆ ఎలిఫెంట్ని అస్సలు వదలడు. ఎలిఫెంట్ 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 అలాగా ఏనుగును పట్టుకొనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఎలిఫెంట్ మాత్రం బాగా దొరుకుతుంది. వరంగల్లో కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా ఎలిఫెంట్లు ఎప్పుడూ ఉండేవి. అలాగే ఇక్కడ కూడా ఈ ఎలిఫెంట్ని చూసి ఎక్కించమంటున్నాడు. నా వల్ల అయితే కాదు నాన్న, అది చాలా హైట్ ఉంది, మన వల్ల అవ్వదు అని చెప్పేసి చెప్పాము. ఇక్కడ ఇంకా శివుణ్ణి, ఇంకా హనుమాను అందరూ ఉన్నారండి. సో రెగ్యులర్గా ఇప్పుడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తను చూడడం కానీ, నమస్తే చేయడం కానీ, సో బయట కూడా ఇలాంటివి ఉంటాయి. ఇలా ఇప్పుడు ఇది ఎందుకు అలవాటు చేస్తున్నాను అంటే, తనకి రెగ్యులర్గా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే జాతరలకు వెళ్ళినప్పుడు కూడా తను కొంచెం రెగ్యులారిటీకి అలవాటు అవుతాడని చెప్పేసి. అంటే ఇవి అన్నీ మనకు తెలిసినవే కదా, ఇది అక్కడ చూసాం ఇక్కడ చూసామని వాడికంటూ ఒక మైండ్లో ఏదో ఒక థాట్ వస్తుంది అని చెప్పేసి నేను ఇవన్నీ అలవాటు చేద్దామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తూనే ఉంటాను. నేచర్కి దగ్గరగా ఉంచడం అంటే ఇదేనండి రెగ్యులర్గా. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే అడ్జస్ట్ అయిపోయేలాగా, కొత్తగా ఫీల్ అవ్వకూడదు, అలా ట్రై చేయాలి మనము. అందుకే నేను ఇవన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్